ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఇది చాలా న్యాయబద్ధమైన డిమాండ్. యావత్ తెలంగాణలో అత్యంత పెద్ద జిల్లా అయిన కృష్ణా నది 300 కిలోమీటర్ల బారిన ఇప్పటి వరకు కూడా నీళ్లు రానటువంటి అత్యంత పేద జిల్లాగా మహబూబ్ నగర్ ఉన్నది. అన్ని ఇండికేటర్స్లో అది విద్య కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఎట్లా చూసుకున్న మహబూబ్ నగర్ జిల్లా ఇప్పటికి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ వెనుకబడి ఉండడం అన్నది శోచనీయం. మరి అటువంటి జిల్లా బాగుండాలంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. సేమ్ మనం పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ఉన్న పరిస్థితే పక్క రాష్ట్రంలో అప్పర్ భద్రకు కూడా ఉన్నది. అయినా వారికి మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చిండ్రు. అయినా మన ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడకపోవడం అన్నది తీవ్రమైనటువంటి అన్యాయం. ముఖ్యమంత్రి గారు తక్షణమే కేంద్రానికి లెటర్ రాయాలి, పాలమూరు రంగారెడ్డికి మీరు హోదా ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మాత్రం తెలంగాణ రక్షణ సేన పక్షాన పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ హోదా వచ్చేంత వరకు కూడా ఉద్యమిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి బిడ్డ ప్రజలందరూ కూడా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు సిఆర్ పాటిల్ గారు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా పోలవరం ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేయాలి, వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి, ఆ పుష్కరాల లోపల ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి వారు అడగడం జరిగింది. నేను మన ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీ గురువు గారిని చూసినా దయచేసి బుద్ధి తెచ్చుకోండి. వారు మీకన్నా 6 నెలల తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, అయినా ఆయన స్వయంగా పోలవరం ప్రాజెక్ట్ని 5 సార్లు సందర్శన చేసిన అని చెప్పుకుంటున్నారు. నిన్న మీరు పాలమూరు పులిబిడ్డ అని చెప్పుకునేటటువంటి వారు ఒక్కసారి కూడా మీరు పాలమూరు ప్రాజెక్టుకు పోలేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని కనీసం రివ్యూ కూడా చేయలేదు మీరు. అంటే మీ చిత్తశుద్ధి ఏపాటితో తెలుస్తూ ఉంది. వాళ్ళేమో ఆంధ్ర పక్కన గోదావరి నుంచి కృష్ణా నది దాకా నీళ్లు తీసుకుపోవడానికి గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని చెప్పి పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని వాళ్ళు ప్రతిపాదన చేస్తున్నారు. ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్ట్ ఇట్ ఈస్ జస్ట్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, కానీ దాన్ని కూడా మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చేసి దాదాపు 330 టీఎంసీల వరకు వాళ్ళు ఒక వ్యవస్థను అక్కడ నిర్మాణం చేసుకున్నారు. ఇలా తెలంగాణ మేధావులను, బుద్ధిజీవులను, తెలంగాణ రాజకీయ నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మనకున్న 2 అతిపెద్ద నదుల్లో గోదావరి నదిలో ఈ సంవత్సరం మనం కేవలం 250 టీఎంసీలకు మించి వాడుకోలేదు. మనకి ఎంత ఉంది హక్కు? దాంట్లో 964 టీఎంసీ హక్కు ఉంది. కానీ తెలంగాణ వచ్చి 13 ఏళ్ళైనా ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం కూడా ఓన్లీ 250 టీఎంసీ మనం వాడుకున్నాము. అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాం ఆంధ్ర వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా కృష్ణా వాటర్లో మనకు 555 అంటే 555 టీఎంసీలు హక్కు ఉంటే 221 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు కూడా వాడుకున్నాం, ఈ ఇయర్ కూడా. సో నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు చాలా త్వరితగతిన విత్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెన్సీ ఈ వాటర్ ప్రాజెక్ట్స్ విషయంలో శ్రద్ధ పెట్టాలి, వాటికి నిధులు విడుదల చేయాలి, వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో గోదావరి నది పరివాహక ప్రాంతానికి, కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ఒక్కొక్క ప్రాజెక్టుకి వాళ్ళు మూడు సిస్టమ్స్ పెట్టుకుంటున్నారు. ఒకటి ఫెయిల్ అయితే ఇంకొక ఆల్టర్నేట్ సిస్టమ్, ఒకటి ఫెయిల్ అయితే ఇంకొక ఆల్టర్నేట్ సిస్టమ్. మన దిక్కున్నటువంటి ఆర్డీఎస్ ఏమో ఆనికట్టుగానే మిగిలిపోయింది, సంపూర్ణంగా నీళ్ళు ఇస్తలేదు. కానీ అదే ఆర్డీఎస్ కింద ఉండేటటువంటి సుంకేష్లను ఆనికట్ నుంచి వాళ్ళు బరాజ్ చేసుకున్నారు, దాన్ని అద్భుతంగా నీళ్లు తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీ కెనాల్లో వాస్తవానికి తుంగభద్ర నీళ్లు వారాలి, కానీ వాళ్ళు కృష్ణా నీళ్లు తీసుకొని పోతున్నారు.